ఆ మధ్యకాలంలో ఒక రన్నింగ్ రేస్ చూశాను నేను. అది చూస్తున్నప్పుడు నాకు కళ్ళెమ్మట నీళ్ళొచ్చినాయి. ఎందుకనంటే ఆ సన్నివేశంలో యేసయ్య నాకు కనపడ్డాడు. అదట్లా స్టార్టింగ్ నుండి పెట్టు. ఇది చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. అందరూ పరిగెత్తుతున్నారు. ఇతని మీద దృష్టి పెట్టండి. గెలవాలని పరిగెత్తుతున్నాడు. అనుకోకుండా ఇదిగో ఈ నరాలు బ్లాస్ట్ అయినాయి అంట. ఈ తొడలో ఉన్న ఈ నరాలు కట్ అయినాయి అంట. నడవలేక కూలబడ్డాడు. అయినా సరే ఓటమిని అంగీకరించలే అతను. ఏదో ఒక విధంగా గమ్యం చేరదాం, చివరిలోనైనా పోయి గమ్యం చేరదామని కుంటుకుంటా ఏడుస్తూ వెళ్తున్నాడు. చుట్టూ చూసే వాళ్ళందరూ అదో రకంగా హేళన చేయడం, కానీ ఎవ్వరు రాలేదు. కానీ ఆ వచ్చినోడు ఎవరో తెలుసా? వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుంటుతున్న వాళ్ళ అబ్బాయి చేతిలో నడుం పట్టుకొని చేయి పట్టుకొని, బాధపడమాకు, బాగానే కష్టపడ్డావు, బాగానే ప్రయాసపడ్డావు, ఏం చేద్దాం, నీ శరీరం నీకు సహకరించలా, ఇంత దూరం వచ్చావు, గ్రేట్ రా, వెళ్దాంపా, దిగులు పడమాకని భుజాన్ని చేయేస్తే ఆ కుమారుడు ఏడుస్తున్నాడు. చూడండి, ఆ ఏడుపు అంతా ఇంత కాదు. నానా, గెలవాలనుకున్నాను, నిలవాలనుకున్నాను, రేసులో ముందంజలో ఉండాలనుకున్నాను, నా శరీరం నాకు సహకరించలేదు నాన్న, నేను పడిపోయాను అని వాళ్ళ నాన్నని పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాడు. అది చూసినప్పుడు నాకు అక్కడ ఎవరు కనపడ్డారో తెలుసా? ఆ కాలిడికి పడిపోయినోడి స్థానంలో నేను కనపడ్డాను. పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయనలో నాకు యేసయ్య కనపడ్డాడండి. ఆత్మీయ జీవితంలో పడిపోతే నలుగురు రాళ్ళేసేవాళ్ళే. ఎందుకు అట్లా చేసావు? సిగ్గుందా? మనిషివేనా? ఎందుకు అలా చేసావని నలుగురు రాళ్ళేసేవాళ్ళే. కానీ పడిపోయిన వేళల్లో దగ్గరకు వచ్చి, లేదు బాధపడ మాకు, నువ్వు పడ్డా తిరిగి లెగుస్తావు. అసలు ఎంత దూరం నువ్వు వచ్చావంటేనే చాలా గ్రేటు. ఎంత దూరం నువ్వు రావడమే చాలా గొప్ప విషయం. లోకం వద్దనుకొని, పాపం వద్దనుకొని, పాప జీవితం వద్దనుకొని, యేసయ్య నీతో నడుస్తాను ప్రభు అని నాతో పాటు నడవడానికి వచ్చావే, అదే గొప్ప విషయం. బాధపడు మాకు, ఇదిగో నా చేయి పట్టుకో. నువ్వు నడవలేకపోతున్నావు కదా, చుట్టూ ఇన్ని వేల మంది చూసి నవ్వుతున్నారు కదా, బాధపడు మాకు, నేను సపోర్ట్ ఇస్తాను, నా చేయి పట్టుకొని ఆ కుమారుణ్ణి పట్టుకొని గమ్యము చేర్చినట్టు మన ప్రభువు కూడా ఈ రోజుకి మనం ఇక్కడ ఇలా ఉన్నాము అని అంటే కారణం ఏంటండి? బాప్తిసం పొందిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు మనం పడిపోలేదా? ఎక్కడ కూడా మనం తొట్టుపడలేదా? ఎవరైనా చెప్తారా ఇక్కడ? బాప్తిసం పొందిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నెంబర్ 1 అండి, ఇంత తప్పు కూడా నా ద్వారా జరగలేదు అన్నోళ్ళు అట్లా చేతులు ఎత్తుతారా? లేదండి. చాలాసార్లు తొట్టుపడ్డాం, పడిపోయాము. నా బ్రతికెక్కి ఇంతే, నేను బాగుపడను అనుకున్న సందర్భాలు కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. చర్చికి కూడా ఎందుకులే రావటం, మానుకుంటే పోద్ది, నాలాంటోడు పోకూడదు అని నేను అనుకున్నాను అన్నోళ్ళు అట్లా చేయతి స్తోత్రం చెప్తారా? ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను 2 చేతులు ఎత్తాను, మీ అందరికీ ప్రెసిడెంట్ నేను. I studied the 10 most powerful